ఫోన్ వాడడానికి కూడా ఒక టైం ఉంటుంది. ఈ ఫోన్లు వాడడం వలన కూడా మెంటల్ ఎఫెక్ట్, శరీరంలో నరాలు దెబ్బ పడిపోతుంది. ఈ ఫోన్లు ఎక్కువ వాడడం వలన నీకు తెలియని ఒక వైరస్ బాడీలోకి వెళ్ళిపోతుంది. మీరు పడుకునేటప్పుడు కూడా ఈ ఫోన్ ని మన బెడ్ లోనో లేకపోతే తలదిండు పక్కన పెట్టకూడదు. ఎందుకంటే ఆ ఫోన్కి వచ్చే సిగ్నల్స్ నీ బ్రెయిన్ ని ఎఫెక్ట్ చేస్తుంది. 24 గంటలు నీ చేతిలోనే ఫోన్ ఉంటే ఈ ఫోన్ వలన నీ శరీరం పాడైపోదా? శారీరకంగా నీ శరీరం పాడైపోవడం మాత్రం కాదు, ఆత్మీయంగా కూడా నీ భక్తి పాడైపోతుంది. అదొక వైరస్. ఎలాంటి వైరస్ అంటే సాతానుగాడు మనలోనికి ప్రవేశింప చేయడానికి వాడు వాడుకుంటున్న ఆయుధం ఇది. నీకు తెలీదు, నువ్వు మంచివాడివే, నువ్వు మంచిదానివే, నీకు తెలియకుండానే నువ్వు పాపంలోనికి ప్రవేశిస్తున్నావు. ఒక్కసారి పాపంలో ప్రవేశించిన తర్వాత నిన్ను బయటికి లాక్కొని రావడం చాలా కష్టం. నీకు తెలియని విషయం ఏంటో తెలుసా? నువ్వు పై రూపాన్ని చూసి మురిసిపోతున్నావు, కానీ కింద ఫౌండేషన్ పురుగులు పట్టిపోతున్నాయి, చెదలు పట్టిపోతున్నాయి, పునాదులు పాడైపోతున్నాయి. అది పాడు కాకుండా ఉండాలనంటే ప్రార్థన చేయి, వాక్యం ధ్యానించు, దేవుని మందిరములో కనబడు, దేవుని సన్నిధిలో ఉండు, దేవుని ఆలయములో కనబడు, దేవుని పాదాలు పట్టుకో. నా దేవుడు నిశ్చయముగా నీ మధ్య సంచరించునుగాక.